ఇటీవలి కాలంలో హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల డైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిదో కాదో డిసైడ్ చేసుకోలేని కన్ఫ్యూజన్లో పడేసేలా ఊదర కొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేలా ఇద్దరు కవలలు ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగన్ వర్సెస్ నాన్ వెజ్ డైట్లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. చివరికి ఏ డైట్ ఆరోగ్యకరమైందో వైద్యపరంగా నిర్ధారించి మరీ చెప్పారు. యూకేలోని డెవాన్లోని ఓ గ్రామానికి చెందిన రాస్ అండ్ హ్యూగో టర్నర్ అనే కవలలు ఆహారం, ఫిట్నెస్కి సంబంధించి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈసారి మాత్రం మొక్కల ఆధారిత వర్సెస్ అలాగే జంతువుల ఆధారిత డైట్లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తుంది, దాన్ని తమపైన ప్రయోగాలు చేసుకుని మరీ నిర్ధారించి చెప్పారు. దీనికోసం 6 నెలల పాటు ఇద్దరు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. తీసుకునే ఆహారంలో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే, మొక్కలు ఆధారిత ఒమేగా-3 ఆయిల్స్, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నారు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే 6 నెలల తర్వాత ఇద్దరిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి. హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు D3, కొవ్వు ఆమ్లాల సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్లకు మించి హ్యూగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వీరిద్దరు కూడా ఈ డైట్లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్త పరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో. కేవలం రక్త పరీక్షలే కాదు, కొవ్వులు, ఆమ్లాల స్థాయిలతో సహా ప్రతిదీ ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్లలో మొక్కల ఆధారిత వర్షన్ మెరుగైన ఫలితాలను ఇచ్చింది. రాస్ తిన్న సాల్మాన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్లోనే విటమిన్ D స్థాయిలు మంచి రోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేకాదు, శాకాహారం శరీరంలోని కొవ్వును తగ్గించి మెరుగైన శక్తి స్థాయిల్ని ప్రోత్సహించిందని తేలింది. ఇలాంటి ప్రయోగాలు ఈ ట్విన్స్కు తొలిసారి కాదు. గతంలోనూ అధిక కార్బ్ వర్సెస్ అలాగే అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలనే ప్రయోగాలు కూడా చేశారు. అందులో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బోహైడ్రేట్లు తీసుకోగా హ్యూగో మాత్రం గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నాడు. అయితే రాస్ కొలెస్ట్రాల్ని కోల్పోగా హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి. చివరిగా ఈ కవలల ఫిట్నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలైట్గా చేయడమే కాకుండా సాంప్రదాయ పోషకాహారం గురించి చాలా కాలం నుంచి కూడా ఉన్న అపోహలు తుడిచిపెట్టుకొని పోయాయి. అంతేకాదు, మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందనేది కూడా తేటతెల్లమైంది.